హలో అండి, వెల్కమ్ టు దాత్రి లైఫ్ టెక్ ఛానల్. నేను ట్యాక్సీ సార్ బంగ్లా ట్యాక్సీ నడిపేది, బండ్లు నడిపేది నేను ట్యాక్సీ. అక్కడ నడిపి ఇక వాళ్ళ ఒక్కళ్ళ దగ్గర బండి ఎందుకు, ట్యాక్సీ పొద్దున్న సాయంత్రం ఎందుకు అని ఓన్గా బిజినెస్ చేసుకుందాం అని నా ఫస్ట్ ప్లానింగ్ అది. ఇట్లానే మా ఇక్కడ వల్ల సెడ్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరపున నిలపలేను 45 days సార్ మొత్తం పొడికి 45 daysకి 1,30,000 వరకు. హలో అండి, ఇక్కడ మనం చూస్తున్నది కోళ్ళ షెడ్డు. మనలో చాలామంది జీతం ఇచ్చేవాడు జీవితాన్ని శాసిస్తున్నాడని బాధపడుతూ, మరికొంతమంది ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రాలేదని నలిగిపోతూ, కొంతమంది ఉన్న ఊళ్ళో ఉండాలనే ఆలోచనతో సిటీలో ఇమడలేక బాధపడుతూ, ఎలాగైనా విలేజ్లో సెటిల్ అనే ఆలోచనతో బాధపడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఒక చక్కటి అవకాశం స్వయం ఉపాధి పథకం. ఆ స్వయం ఉపాధి పథకంలో మరొక మంచి మార్గం కోళ్ళ షెడ్డు. అయితే ఈ షెడ్డు ఏర్పరచడానికి భూమి ఎంత కావాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, పర్మిషన్ ఎలా తీసుకోవాలి, పర్మిషన్ తీసుకున్న తర్వాత షెడ్డు నిర్మించడానికి కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సహాయం ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే తదితర అంశాలని, మరియు ఈ షెడ్డు ద్వారా లాభమా నష్టమా, నష్టాన్ని తక్కువ చేసుకొని లాభాన్ని ఎక్కువ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందులో ఇంకా ఉన్న సాధక బాధకాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మనం. దీనితో పాటు సిటీలో ఇమడలేక సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచనను సాకారం చేసుకోవడం కోసం ఒక వ్యక్తి పడిన కష్టాన్ని, ఆలోచనను తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నీ పేరేం పేరు? నా పేరు సుధాకర్ సార్. ఇదివరకు ఏం పని చేసేదబ్బా? నేను ట్యాక్సీ సార్ బంగ్లా ట్యాక్సీ నడిపేది. అక్కడ నడిపి ఇక వాళ్ళ ఒక్కళ్ళ దగ్గర బండి ఎందుకు, ట్యాక్సీ పొద్దున్న సాయంత్రం ఎందుకు అని ఓన్గా బిజినెస్ చేసుకుందాం అని నా ఫస్ట్ ప్లానింగ్ అది. ఇట్లానే మా ఇక్కడ పిన్ వాళ్ళ షెడ్ ఉంటే చూసి మనకు భూములు ఉన్నాయి కదా, మన ప్లాన్లో మనం చూసుకుందాం అని ప్లాన్తో షెడ్ పెట్టుకోవడం జరిగింది సార్. అంటే నువ్వు అక్కడ పని చేస్తున్నావు, అక్కడ వద్దు అని అనుకున్న తర్వాత సొంతంగా చేద్దాం అనుకున్నాక కోళ్ళ షెడ్డే పెడదామని ఎందుకు అనుకున్నావు? ఇంకా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి కదా. కోళ్ళ షెడ్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరపున వాళ్ళకి చూసి కొంచెం బెటర్ అనిపించి మనం పెట్టుకున్నాం జరిగింది. ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా ఇది పట్టా భూమి అయి ఉండాలి కదా? ఖచ్చితంగా పట్టభూమి అయి ఉండాలి సార్. పట్టభూమి అయి ఉండాలి. మన గ్రామ పంచాయతీ నుంచి మనకు పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే పట్టా భూమి అయి ఉంటే దాన్ని నాలా కన్వర్షన్, పట్టా భూమి ఉంటే నాలా కన్వర్ట్ చేస్తేనే మనకు కరెంట్ శాంక్షన్ అవుతుంది. మనకు కరెంట్ రావాలంటే మనకు ఖచ్చితంగా నాలా కింద చేసుకోవాల్సిందే. మళ్ళీ నాలా కింద చేసుకుంటేనే మనకు కరెంట్ ఇస్తారు. ఇది దాదాపుగా ఎన్ని గుంటలు ఉంటుందబ్బా? అంటే నువ్వు షెడ్ వేసిన వరకు ఎంత ఉంటుంది? మనం షెడ్ వేసుకున్న దానికి మనకు రోడ్, మన బండ్లు తిరగడానికి రోడ్కి మనకు అటు ఇటు కొంచెం చెట్లు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకోవడానికి 20 గుంటలు కావాలి సార్. మనకి ఈ నా షెడ్ వరకు అయితే ఇప్పుడు నా షెడ్ వచ్చేసి 265 ఫీట్లు ఎడల్పు, 30 ఫీట్లు పొడుగు, 265 ఎడల్పు వచ్చేసి 30 ఫీట్లు. కానీ పర్మిషన్ కావాలంటే షెడ్ తో పాటు పార్కింగ్ ఏరియా ఇవన్నీ చూపిస్తేనే కంపల్సరీ. రోడ్డు అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ లో మనకు లోన్ గిట్లా ఏమైనా కావాలనుకో సార్, మనకు ఖచ్చితంగా రోడ్లు అన్ని మనకు అన్ని కంపల్సరీ ఉండాలి. మన గ్రామ పంచాయతీ, అసలు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటేనే మనకు ఏ కంపెనీ ట్యాప్ కానీ మనకు ఛాన్స్, లేదంటే మన కంపెనీ వాళ్ళు పిల్లలు ఇయ్యరు. ఇది సార్. ఓకే, ఇప్పుడు ఈ పర్మిషన్ వచ్చిన తర్వాతనే లోన్ శాంక్షన్ కోసం వెళ్ళిరన్నమాట. ఇది అయిన తర్వాతనే లోన్ కోసం మనకు సబ్సిడీ వస్తుంది. కాకపోతే మనం తీసుకోవాలి సార్. ఇప్పుడు లోన్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు నా ఓన్తోనే నేను కట్టించుకునేది. అయితే ఇప్పుడు ఇది శాంక్షన్ అయిన తర్వాత నువ్వు వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని నెలల్లో పూర్తి చేసినావు దీన్ని? 5 నెలల్లో కంప్లీట్ అయిపోయింది సార్ నాకైతే. 5 నెలల్లో ఇక స్టార్ట్ చేసి కరెంట్ బోర్లు తీసుకొచ్చినాం. ఒక 40 కరెంట్ బోర్లు అయినాయి. అవి సగం కట్ చేసి ఇక వాళ్ళే పెట్టిళ్ళు, ఇక వాళ్ళే ఇది చేసుకున్నారు. 5 నెలలు పడ్డాయి సార్ నాకైతే. 5 నెలల టైం బట్టి 5 నెలల టైం పట్టింది సార్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కు మొత్తం ఎంత ఖర్చు అయిందబ్బా? ఇక మొత్తం ఇదిను ఒకటి బోర్ వేయించుకున్నా. బోర్ మొత్తం కలిపించుకొని 18 లక్షలు వచ్చినాయి సార్ నాకు. బోర్ను మొత్తం ఇక వాళ్ళ ఫిట్టింగ్, ఇక మొత్తం ఇక వాళ్ళది లేబర్ ఛార్జ్ అన్ని కలుపుకొని, బండి ఛార్జీలు అన్ని కలుపుకొని 18 బోర్ అన్ని కలుపుకొని సార్. షెడ్ వరకే అనుకుంటే 16 వచ్చినాయి సార్ నాకైతే. అంటే ఓన్లీ షెడ్ వరకే. బోర్ మంది ఉన్నది అనుకో, ఓన్లీ షెడ్ వరకు అంటే 16 సార్. మనకు ఇంకా తక్కువలో కూడా 15 వరకు కూడా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఏరియా లేదు, కొంచెం నాకు డబల్ పని పడ్డాయి. మనకు అంత అనుభవం లేదు కదా ఫస్ట్ టైం, కాబట్టి కొంచెం ఇటాట్ అయింది కొంచెం. ఇంకా ఇప్పుడు మనం చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఇంకా మనం బెటర్గా ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా చేసుకోవచ్చు మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ షెడ్ కంప్లీట్ అవ్వడానికి 18 లక్షలు అయింది. అవును సార్, బోర్ మొత్తం కలిపి. దాంట్లో నీకు ఫస్ట్ టైం లోన్ అంటే కట్టక ముందు లోన్ రాదా దీని మీద? కట్టక ముందు లోన్ వస్తాయి సార్, కంపల్సరీ వస్తుంది. మరి ఎందుకు రాలేదు? అంటే డాక్యుమెంట్స్ క్లియర్ లేవా? డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి కానీ మనకు దాన్ని మళ్ళీ ఇది చేసుకోవాలి. మనకు టైం పడుతుంది సార్. ఫస్ట్ గవర్నమెంట్ పోయి మనం ఆన్లైన్లో ఇది పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చి మనం ఇక్కడ చూసి మొత్తం ఓకే అయినాక మళ్ళీ లోన్ శాంక్షన్ అయ్యి దానికి టైం పడుతుంది.
దానికి ఒక మొత్తం తిరగాలంటే ఒక 2-3 నెలలు టైం పడుతుంది. ఈ లోపల ఎందుకు నేను తర్వాత పర్సనల్ లోన్ అయినా తీసుకుందాం అనేసి ఇక నేను కట్టుకుందామని నా ఆలోచనతో ఇక అటు ఎందుకు పోడు, ఇక మనం చూసుకుందాము కట్టుకోండి, మనకు రూపాయి కలిసి వస్తుంది, 2-3 నెలలు ఖాళీగా ఎందుకు అనుకున్నాను. నేను ఇక నా ఉన్న ప్లాన్తో నేను తీసుకున్నాను సార్. అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నావు, అయిపోయిన తర్వాత ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకు ఈ కోడి పిల్లలు కావాలి కదా, అవి కావాలంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? మనం స్నేహ కంపెనీకి టై అయిపోయినా సార్. స్నేహ కంపెనీతోనే వాళ్ళకి టై అయిపోయినా, వాళ్ళకు 2 చెక్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన ఇది ఉన్నది మన గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న పర్మిషన్ అన్ని జిరాక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అవి అన్ని తీసుకొని చెక్కు తీసుకొని ఇక వాళ్ళు పెట్టుబడి మొత్తం వాళ్ళే పెడతారు సార్. ఫస్ట్ పెట్టుబడి వాళ్ళే పెడతారు సార్. పిల్లలు వాళ్ళే ఇస్తారు, దానా వాళ్ళే ఇస్తారు. ఓన్లీ షెడ్ మనకి వాటర్ డ్రింకర్స్ ఫీటర్స్ అవి కనబడుతున్నాయి, అవి మనవి ఫ్యాన్లు అవి. ఇక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వాళ్ళు తీసుకోపోయేది కూడా వాళ్ళే లాస్ట్. ఇక మనకి ఇక్కడ కాంటా చేసి ఇక్కడనే యూజ్ చేసుకోవాలి. సో వాళ్ళు పిల్లలు ఇస్తే మన దానా ఇట్లా అంతా వాళ్ళే ఇస్తారు? దానా వాళ్ళదే సార్, పిల్లలు వాళ్ళే, దానికి తగ్గిన మెడిసిన్స్ వాళ్ళయే, మొత్తం వాళ్ళయే. రెడ్ ఉన్న దాన్ని వచ్చేసి డ్రింకర్ అంటారు, దానా పోసేది అది. ఇది ఫీడర్, వాటర్ తాగేది. ఇది అది దాన తినడానికి, ఇది వాటర్ సార్. ఆటోమేటిక్ గా పోతుంది ఇక దానికి వాటర్ అనేది. అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, అన్ని క్లీన్ చేసుకొని దాన పోసుకోవాలి. వాటర్ ఆటోమేటిక్ గా దాన్ని క్లీన్ చేస్తే వాటర్ ఆటోమేటిక్ గా ఆడికి వరకు పోయి స్టాప్ అవుతుంది. అదే అయితే ఇప్పుడు దీని పొడవు ఎంత అన్నావు? 265 సార్ పొడుగు, 30 ఎడల్పు. అంటే ఇంత పెద్ద షెడ్ లో నీకు ఎన్ని పిల్లలు పడతాయి, అంటే నువ్వు ఎన్ని పెంచగలుగుతావు? ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి 8,000 పిల్లలు సార్. ఇది 8,000 కోళ్ళు పడతాయి దీనికి. ఫీట్ కోడికి 1 ఫీటు 800 కోళ్ళు పడుతుంది. మన కంపెనీ వచ్చేసి ఒక 200-300 తగ్గించుకుంటా ఇస్తారు మనకు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సార్ నాకు 7,100 కోళ్ళు ఇచ్చింది సార్. ఒక 900 కోళ్ళు బాగా యూజ్ చేసింది. సమ్మర్ కాబట్టి కొంచెం కోళ్ళకి కొంచెం ఫ్రీ ఉండాలనేసి, కొంచెం వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉండాలని చెప్పేసి ఒక 900 కోళ్ళు తప్పించింది సార్. 7,100 కోళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఆ కోడి పిల్లలు ఇచ్చిన తర్వాత నీకు ఎన్ని నెలల్లో క్రాప్ రెడీ అయ్యి నువ్వు సేల్ చేయడానికి వీలవుతుంది? మనకు నెల 15 రోజులు సార్. నెల 15 రోజుల్లో మనకు చేతికి అందుతాయి. నెల 15 రోజులకు మనం వెళ్ళిపోతాయి. ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది. నెల 15 45 డేస్ సార్ మొత్తం ఒక కోడికి. అవును సార్. అయితే ఇప్పుడు షెడ్ కు ఖర్చు అయిందబ్బా, షెడ్ ఖర్చు అయిన తర్వాత ఈ కోడి పిల్లలకు వీటన్నిటికీ స్నేహ వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి ఇక నీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, ఖర్చులు ఏముండవా? ఆ ఖర్చులు ఏముండవు సార్. మనకి ఇప్పుడు మనం షెడ్ వరకు మనం పెట్టుకోవాలి. షెడ్ లోపల డ్రింకర్స్, ఫ్యాన్లు, వాటర్ మనవి సార్. ఇక స్నేహ కంపెనీ ఇంకా కంపెనీలు ఉన్నాయి సార్. మనకు నచ్చిన కంపెనీలకు మనం పోవచ్చు, ఏ కంపెనీ అయినా పోవచ్చు. ఆ కంపెనీ వల్ల పెట్టుకుంటారు అన్ని. ఇక మనకు మళ్ళీ ఇంకా ఏమంటే ఈ నూనె మనం తీసుకోవాలి సార్. ఈ నూనె మనం తీసుకొని లేబర్ ఛార్జెస్ అవి మనం పడతాయి. ఇక మనం లేబర్ పెట్టుకోవాలి, నూనె పెట్టుకోవాలి, నూనె తీపించుకోవాలి, ఇవి మనం చూసుకోవాలి. ఇక తర్వాత ఈ కోడికి సంబంధించింది దానికి దానాలైనా దానికి మెడిసిన్స్ ఏదైనా వాళ్ళ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు సార్. ఇప్పుడు కోడి పిల్లలు వచ్చిన తర్వాత 4 months తర్వాత సేల్ చేస్తా అన్నారు కదా అబ్బా. ఇప్పుడు ఇందులో కొన్ని బతుకుంటాయి, కొన్ని చనిపోతాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే నువ్వు 7,000 పిల్లలు తెచ్చిన అంటున్నావు, నీకు లాభదాయకమా నష్టమా? మనకు సార్ కోళ్ళు ఎక్కువ చనిపోకపోతే మనకు బెటర్, కొంచెం కలిసి వస్తాయి సార్ మంచిగా. మనం దానికి ఎంత కాపాడుకుంటే అంత బెటర్ ఉంటుంది సార్ మనకు. ఇప్పుడు మనం కోళ్ళు ఎక్కువ మొటాలిటీ కాకుండా చూసుకోవాలి. మనం మొటాలిటీ కాకుండా చూసుకుంటే మన సైజుని బట్టి ఇది చూసుకొని ఇప్పుడు నాకు 7,000 కోళ్ళు ఇచ్చింది సార్. ఇప్పుడు నా అంచనా ప్రకారం నేను ఎంత అనుకుంటే 1,20,000 1,30,000 వరకు నాకు మొత్తం వాళ్ళ కంపెనీ కట్టుకుపోను, అన్ని పోను, నాకు లాభం వస్తుంది అనుకుంటున్నా సార్. 45 days కి 1,30,000 వరకు. ఇప్పుడు నా దాంట్లో నా లేబర్ అవి పైన అవి తీసుకున్నా కూడా 1,00,000 అయినా మిగులుతుందని నా నమ్మకం ఉన్నది సార్. సో మరి నీలాగా చాలా మందికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అని ప్రయత్నం చేస్తారు, కొంతమంది సిటీలో జాబ్స్ కోసం ప్రయత్నం చేసి జాబ్ లేక, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా అంటే యజమానులు పెట్టే ఇబ్బందులు భరించలేక స్వయం ఉపాధి అంటే సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకు ఇది లాభదాయకమా నష్టమా? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నా సలహా ఏంటంటే సార్, పెట్టుకుంటే బెటరే సార్. కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది. కొంచెం ఇప్పుడు సిటీకి పోయేటోళ్ళు ఇప్పుడు కొంచెం నాకు కూడా ఫస్ట్లో కొంచెం నాకు అనిపించింది, కొంచెం ఇది చూసి కొంచెం గలీజ్ అవి చూసి కొంచెం ఇది అనిపించింది. కానీ పెట్టుకుంటే బెటర్ సార్ నాకు అంచనా ప్రకారం. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం అది కదా అబ్బా, వేరే వాళ్ళ దగ్గర పని చేయలేకనే నేను సొంతంగా నా పని నేను చేసుకుంటానే వచ్చిన. అంతే సార్, పెట్టుకుంటే బెటర్ సార్. 45 days లో మనకు బ్యాచ్ పోతుంది. సంవత్సరానికి 6 బ్యాచ్లు తీసుకోవచ్చు మనం ఆరామ్స్గా మంచిగా ఇది చేసుకొని. ఒక పొద్దున ఒక 2 hours, సాయంత్రం ఒక 2 hours పని పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు సార్. మనకు బెటర్, నాకైతే బెటర్ అనిపిస్తుంది సార్. ఎక్కడో పోయి ఇది చేసుకుంటా బతికే బదులు మన ఓన్ కాడ మనం చేసుకుంటా, మన పని మనం చూసుకుంటా, ఒక 2 hours పొద్దున 2 hours మధ్యాహ్నం చేసుకుంటే మన విలేజ్ లో మనం ఆరామ్స్గా బతకొచ్చు. ఈ షెడ్ కంటే చిన్న కూడా వేసుకోవచ్చా? చిన్న కూడా వేసుకోవచ్చు సార్. ఎవరి ఇష్టం వాళ్ళది సార్, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు.
ఎవరు మినిమం ఎంత వేసుకోవచ్చు అంటే తక్కువలో మన కంపెనీకి ట్యాప్ అవ్వాలంటే మినిమం ఒక 5,000 కోళ్ళు ఆ సెట్ వేసుకోవాలి సార్. అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా మనకు పిల్లలు అవి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం బండ్లు ఇవి అన్నీ వస్తూనే ఉంటాయి కదా. వాళ్ళ ఇప్పుడు మన బండి వచ్చింది అనుకో, ఒక దానా బండి, వాళ్ళకు కూడా కొంచెం బెటర్ అయ్యేటట్టు కొంచెం లోడ్ వస్తే అది కొంచెం కలిసి వస్తుంది వాళ్ళకు కూడా. అట్లా మినిమం కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా 5,000 పైన ఒక సెట్ ఉండాలని చెప్తారు సార్. 5,000 నుంచి పైకి ఇక నువ్వు 5,000 వేసుకో, 10,000 వేసుకో, 15,000 వేసుకో, ఇక నీ కెపాసిటీని బట్టి నువ్వు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి అది ఉంటుంది సార్. అంటే ఒకవేళ బ్యాంక్ లోన్ వచ్చేది ఉండి సొంత భూమి రోడ్ ఎమ్మటి ఉండుంటే అంటే రోడ్ ఫెసిలిటీ ఉండుంటే ఇలాంటి షెడ్ పెట్టుకోవడం ఉత్తమమే అంటావు? ఓకే సార్, మంచిదే. బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు సార్. బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు. ఇప్పుడు అన్ని లోన్లు కూడా తీసుకోవాలని ఇప్పుడు కూడా చెప్తారు అందరికి. బిజినెస్ ఓకే పెట్టుకుంటే బెటరే. జాబ్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేం సార్, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాకపోతే మన సొంత అవకాశాలు లేని వాళ్ళకు ఇట్లాంటి ఓకే సార్, మంచిగానే చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, మంచిగానే చేసుకోవచ్చు. ఇక నాకు కూడా ఫస్ట్ బ్యాచ్ అయ్యింది. ఇక దీని తర్వాత ఇక పైసలు వచ్చాయంటే బట్టి తర్వాత చెప్తాయి. ఓకే, థ్యాంక్ యూ.